గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. వైసీపీకి క్రికెటర్ అంబటి రాయుడు గట్టి షాక్ ఇచ్చారు. ఇటీవల ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. కనీసం ఒక్క నెల రోజులు కూడా పార్టీలో కొనసాగలేకపోయారు. పార్టీని వీడుతున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. వైసీపీ నుంచి బయటకు ఎందుకు వచ్చారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో అంబటి రాయుడు తన రాజీనామా అంశంపై స్పందించారు. వైసీపీని వీడాక మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. అంబటి రాయుడు తిరిగి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దుబాయ్ వేదికగా జరగనున్న IL T20 మ్యాచ్ లో ఆయన ఆడబోతున్నట్లు ప్రకటించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ లీగ్ 20లో అంబటి రాయుడుకు చోటు దక్కింది. అంబటి రాయుడు ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అంతేకాకుండా జనవరి 20 నుంచి దుబాయ్ వేదికగా జరిగే IL T20లో ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నానని పేర్కొన్నాడు. ప్రొఫెషనల్ గేమ్లో ఆడేందుకు తనకు రాజకీయంగా ఎలాంటి సంబంధము ఉండకూడదని పేర్కొన్నారు. ఇటీవల వైసీపీలో చేరిన అంబటి రాయుడు 10 రోజులు తిరగక ముందే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణాలు ఏంటన్న దానిపై అనేక చర్చోపచర్చలు జరిగాయి. రాజకీయ పార్టీలు అనేక రకాలుగా విమర్శలు చేశాయి. మరోవైపు వైసీపీలో చేరిన వారు వారం రోజులు కూడా ఆ పార్టీలో ఉండలేకపోతూ ఉండడాన్ని ఆ పార్టీలోని ప్రతికూల పరిస్థితులే కారణమని టీడీపీ ఆరోపణలు చేసింది. చివరకు అంబటి రాయుడు దీనిపై క్లారిటీ ఇచ్చేలాగా ట్వీట్ చేశారు. తిరిగి క్రికెట్ ఆడేందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఈ తాజా ట్వీట్ లో స్పష్టమైంది.